మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న భారత రాష్ట్ర సమితి కొన్ని స్థానాల్లో వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండలోని మెజార్టీ పట్టణాలతో పాటు క్యాతనపల్లి, వనపర్తి లాంటి చోట్ల కూడా పొత్తు పెట్టుకుంది. అభ్యర్థులు పొత్తులేని స్థానాల్లో ఇతరులను బలపరుస్తోంది. మొత్తం 2996 వార్డులకు గాను బీఆర్ఎస్ 2878 వార్డుల్లో బరిలో ఉంది. అందులో 2 ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. పురపోరులో 118 వార్డుల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు ఎన్నికల బరిలో లేరు. రాష్ట్రంలో జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మొత్తం 2996 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిన అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు సంబంధించి స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థులు 2878 వార్డుల్లో బరిలో నిలిచారు. అందులో 2 స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మిగిలిన 2876 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ రోజు అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 123 పట్టణ ప్రాంతాలకు గాను 78 పట్టణాల్లోని అన్ని వార్డుల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పార్టీ బీఫామ్ తీసుకున్న కొందరు అభ్యర్థులు చివరి దశలో ఉపసంహరించుకోవడంతో ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థులు బరిలో లేకుండా పోయారు. ఇరవై 22 పట్టణాల్లోని ఒక్కో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో లేరు. ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, సత్తుపల్లి, డోర్నకల్, మహబూబాబాద్, లక్సెట్టిపేట, మెదక్, చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, నల్గొండ, ఆర్మూర్, పెద్దపల్లి, ఇబ్రాహీంపట్నం, చేర్యాల, హుజూర్నగర్, నేరేడుచెర్ల, ఆత్మకూరు, మోత్కూరు ఈ జాబితాలో ఉన్నాయి. 8 చోట్ల 2 చొప్పున వార్డుల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కొత్తగూడెం, మహబూబ్నగర్, మంచిర్యాల, నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్, వనపర్తి, యాదగిరిగుట్ట ఈ జాబితాలో ఉన్నాయి. కొడంగల్, శంకర్పల్లి, సూర్యాపేట 3 చోట్ల 3 చొప్పున వార్డుల్లో పోటీకి గులాబీ పార్టీ దూరంగా ఉంది. ఇల్లందు, వైరా, రామగుండంలో 4 చొప్పున వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు లేరు. మదిర, భువనగిరిలోని 5 చొప్పున వార్డుల్లో పోటీకి దూరంగా ఉన్నారు. మిర్యాలగూడ, నిర్మల్, కోదాడ, చౌటుప్పల్ పట్టణాలకు చెందిన 6 చొప్పున వార్డుల్లో గులాబీ పార్టీ పోటీలో లేదు. క్యాతన్పల్లిలో 7 వార్డుల్లో, ఏదులాపురంలో 9 వార్డుల్లో, భైంసాలో 11 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల బరిలో లేరు. కొన్ని మున్సిపాలిటీల్లో భారత రాష్ట్ర సమితి వామపక్ష పార్టీలతో కలిసి మున్సిపల్ ఎన్నికల్ని ఎదుర్కొంటోంది. స్థానిక పరిస్థితుల్ని బట్టి ఉమ్మడి ఖమ్మం, నల్గొండలోని కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు ఆదిలాబాద్లోని క్యాతన్పల్లి, వనపర్తి తదితర చోట్ల సిపిఎం, సిపిఐ పార్టీలతో గులాబీ పార్టీ పొత్తు పెట్టుకుంది. పార్టీ అభ్యర్థులు బరిలో లేని, పొత్తు కుదరని వార్డుల్లో ఇతరులు, స్వతంత్రులకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. మరికొన్ని స్థానాల్లో అవగాహన కుదుర్చుకుంది.